ట్రై సిటీ రిజర్వ్ అంటే విజయవాడకి, గుంటూరుకి, అమరావతికి ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉండే అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ గురించి నేను ప్రతి వారం అప్డేట్స్ ఇస్తున్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్ కి కేవలం 10 నిమిషాల్లో వెళ్ళే ఏరియాలో మనకి అమరావతిలో ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి కూడా నేను చెప్తున్నానండి. అయితే ఈ రోజు నేను కవర్ చేయబోయే డెవలప్మెంట్స్ లో ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అమరావతిలో జోనల్ అండ్ రీజనల్ ఆఫీసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాయండి. వాటికి మనకి 14 ఎకరాలు కేటాయించడం జరిగిందండి. మొత్తం 16 బ్యాంకులు వస్తున్నాయి. మనకు చూడొచ్చు నిర్మలా సీతారామన్ గారు ఇక్కడే మనకి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అయితే ఆ బ్యాంక్స్ చూసుకుంటే ఆర్బీఐతో సహా ఇక్కడికి వస్తున్నాయండి. ఆర్బీఐ, ఎస్బీఐ, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ, సెంట్రల్ బ్యాంక్, ఇలాగ మనకి మొత్తం 16 బ్యాంకులు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుపుకుంటున్నాయండి. అయితే ఇక్కడ నుంచి కేవలం మనం ట్రై సిటీ రిజర్వ్ కి 10 అంటే 10 మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చండి. మీరు ఫాలో అయితే కనుక నేను నెక్స్ట్ అమరావతిలో ప్రస్తుతం ల్యాండ్ కేటాయించిన స్టార్ హోటల్స్ గురించి చెప్తానండి. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే నోవాటెల్ అండి, 5 స్టార్ హోటల్ ఇది. వీళ్ళు పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 4 హోటల్స్ కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఒకటి మంజీరా హోటల్, 2 నోవాటెల్, 3 ఐటీసీ, 4 దస్పుల్లా. ఇవన్నీ కూడా 5 స్టార్ 4 స్టార్ హోటల్స్ రేంజ్ అండి. మనం ఇప్పుడు ట్రై సిటీ రిజర్వ్ కి వచ్చేసామండి. ఈ ట్రై సిటీ రిజర్వ్ అనేది 57 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ ప్రాజెక్ట్ అండి, విత్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ అండ్ ఎమ్యూనిటీస్. అయితే ఈ ట్రై సిటీ రిజర్వ్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందంటే మనకి గుంటూరుకి, విజయవాడ సిటీకి సెంటర్ లో, మంగళగిరికి అతి దగ్గరగా, కాజా టోల్ గేట్ కి పక్కన ఉందండి. కాజా టోల్ గేట్ అక్కడ ఉంటుంది. మనకి రామకృష్ణ వెన్యూజియా బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ మొత్తం 4 కిలోమీటర్స్ వే ఉంటుందండి. ఆ వే మొత్తం కూడా వెంచర్స్ వచ్చినాయి. దాంట్లో మనకి ట్రై సిటీ రిజర్వ్ అనేది ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఈ ట్రై సిటీ రిజర్వ్ లో మీరు చూడొచ్చు, ఆర్చ్ చూడొచ్చు. మీరు ఎక్కడో హైదరాబాద్ లో మనకి సాగర్ రోడ్ లో జేబీ ఇన్ఫ్రా వారిది ఉంటుంది పెద్ద ఆర్చ్. ఆ ఆర్చ్ తర్వాత ఇదే పెద్ద ఆర్చ్ అండి. మనకి బ్రౌచర్ లో ఏవైతే చూపించారో ఆ డెవలప్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్ గా డెవలప్మెంట్ చేస్తున్నారండి. మొత్తం కూడా 4 ఫీట్ హైట్ లో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది 57 ఎకరాల చుట్టూ కూడా పెద్ద కాంపౌండ్ వాల్ తో గేటెడ్ కమ్యూనిటీ అండి. దీంట్లో ఏంటంటే ఏకంగా 26,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌసే నిర్మాణం జరుగుతుందండి. దానికోసం ఏకంగా 15 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారండి. అలాగే మోర్ దాన్ 30+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి. దీంట్లో ఎక్సలెంట్ స్విమ్మింగ్ పూల్స్ గానీ, బ్యాంకెట్ హాల్స్ గానీ, షాపింగ్ మాల్స్ గానీ చూసుకుంటే మనకి దీంట్లో 30+ ఎమ్యూనిటీస్, సూపర్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. అలాగే డెవలప్మెంట్స్ చూస్తే కనుక ఓపెన్ ప్లాట్స్ కూడా చుట్టూ రిటైనింగ్ వాల్, 4 ఫీట్ హైట్ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి ఆ 4 ఫీట్ హైట్ లో మనకి సీసీ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఆల్ 40 ఫీట్ రోడ్స్ మీకు సీసీ రోడ్స్ వస్తాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైటింగ్, మొత్తం ఎవెన్యూ ప్లాంటేషన్, అద్భుతమైన పార్కులు, ఇప్పుడు వరకు ఎవరు డెవలప్ చేయనటువంటి పార్కులు ఇలాగ సూపర్ గా డెవలప్మెంట్ చేస్తున్నారండి. రీసెంట్ గా ఇప్పుడు ఈ కంపెనీ ద్వారా ఈ కాల్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆయనకు వచ్చిన ఒక కాల్ కి నేను ఆన్సర్ చెప్తున్నానండి. ఆయన ఏమంటారంటే, మీరు చెప్పేవన్నీ కూడా చాలా ఓవర్గా చెప్తున్నారు, చాలా ఎక్కువగా చెప్తున్నారు, ఇన్ని డెవలప్మెంట్స్ అసలు సాధ్యం కాదు, ఒక్కటి కూడా మీరు నిజం చెప్పట్లేదు అంటున్నారు. నేను అందుకే ఈ వీడియో ఇక్కడ తీసుకొచ్చే ముందే లైవ్ లో నేను చూపిస్తున్నాను కదండి ప్లేసెస్. ఇంకా నమ్మకపోవటానికి ఏముంటది, మీకు బిట్స్ పిలాని వచ్చింది చూపించాను, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది చూపించాను, అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ నిర్మాణం చేస్తున్నారు చూపించాను, హైకోర్టు నిర్మాణం చేస్తున్నారు చూపించాను, 300 ఎకరాల పార్క్ నిర్మాణం చేస్తున్నారు చూపించాను, 5 స్టార్ హోటల్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూపించాను, బ్యాంకులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూపించాను, యూనివర్సిటీలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూపించాను, కళ్ళకు కట్టినట్టు కళ్ళ ముందు నేను చూపించాను అన్ని. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి 10 నిమిషాల్లో వచ్చేయచ్చు అని చెప్పాను నేను. సీడ్ యాక్సిస్ రోడ్ నుండి వెస్ట్ బైపాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడికి రావడానికి 10 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు మళ్ళీ చూసాం, మళ్ళీ చెక్ చేయడం జరిగింది, మళ్ళీ అదే టైం అండి, 10 నిమిషాల్లో వచ్చాం. ఇవన్నీ కూడా మరి నిజాలైనప్పుడు ఎక్కువగా ఎక్కడ చెప్తాం అనేది మాకు అర్థం అవట్లేదు. అక్కడ అన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఒపీనియన్ ఉంటే మీ మైండ్లోంచి తీసేయండి, మీరు ఇన్వెస్ట్ చేయండి, వచ్చి వెంటనే ఫాస్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అన్ని లైవ్ లో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నప్పుడు మరి నెగిటివ్ ఎందుకు కావాలి? 750 ఫ్లాట్లకు ఇంకా 75 ఫ్లాట్లే మిగిలినాయి. 675 ఫ్లాట్లు ఇన్వెస్టర్లు వచ్చి కొన్నారంటే మరి వాళ్ళు ఎంత తెలివైన నిర్ణయం తీసుకున్నారు. మరి రేపు వాళ్ళు ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ అన్ని వాళ్ళు ఖచ్చితంగా పొందుతారు. ఇక్కడ 2 రెట్లు 3 రెట్లు అవుద్ది ఖచ్చితంగా. అలాగే మే 1వ తారీఖున లగ్జరీ విల్లాస్ కి మనకి భూమి పూజ జరుగుతుందండి. మే 1వ తారీఖు వరకు ఈ రేట్లు ఉంటాయి. మే 1వ తారీఖు నుంచి దీంట్లో ఎన్ని ప్లాట్లు మిగిలితే అన్ని ప్లాట్లకి కూడా స్క్వేర్ యార్డ్ 30,000 రూపీస్ అండి. దీంట్లో మే 1వ తారీఖు నుంచి గజం 30,000 రూపాయలు. కాబట్టి మీరు కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక వచ్చి ఇంకా 75 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో రేటు చూసుకుంటే 27,000 రూపీస్ అండి. స్క్వేర్ యార్డ్ 27,000 రూపాయలు. గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో 120 విల్లాస్ కడుతున్నారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ కోసం ఆఫీస్ స్పేసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. వీళ్ళదే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, దాంట్లో ఒక విభాగం, ఒక పార్ట్ ఇక్కడ కూడా రన్ చేస్తున్నారండి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ.